మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఆకాశ హార్మ్యాలు, రద్దీగా ఉండే వ్యాపార సముదాయాలు నగరం యొక్క ఆర్థిక పురోగతికి అద్దం పడుతున్నాయి. కానీ వరుస అగ్ని ప్రమాదాలతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా నగరంలో జరిగిన కొన్ని ఘోర ప్రమాదాలు కేవలం ప్రమాదాలు మాత్రమే కావు. అవి నిబంధనల ఉల్లంఘనకు, భద్రతా లోపాలకు సజీవ సాక్ష్యాలు. ఆ విషాదాల వెనుక ఉన్న అసలు నిజాలు, కారణాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో జరిగిన అగ్ని ప్రమాదం దృష్టిలో పెట్టుకుని ఉన్నత అగ్నిమాపక అధికారులు కఠినమైన చర్యలు ఇప్పటికే చేపడుతున్నప్పటికీ ఏదో ఒక చోట ప్రమాదం సంభవించి భారీ మూల్యం చెల్లించక తప్పట్లేదన్న విధంగా కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్లో నగరంలో పాత బస్తీలో జరిగిన గుల్జార్ హౌజ్ సమీపంలో జరిగిన పాత అగ్ని ప్రమాదంలో 17 మంది ఒకే కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు మృతి చెందిన ఘటనను గుర్తు చేసుకున్నట్లయితే నగరంలో ఇంత పెద్ద ప్రమాదం గతంలో ఎప్పుడు కూడా జరగలేని ప్రమాదం. అయితే ఇటీవల కాలంలో వేసవి కాలం వచ్చిందంటే చాలు ఏదో ఒక చోట ప్రమాదం అయితే సంభవిస్తుంది. అటు ముఖ్యంగా అగ్నిమాపక అధికారులు గతంలో అనేక సార్లు సూచనలు ఇచ్చడం జరిగింది. అగ్ని ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ దుకాణదారులు కానీ రెసిడెన్సీకి సంబంధించిన ఇళ్లలోకి వెళ్ళి అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడ కూడా అగ్నిమాపకం జరిగిన వెంటనే కూడా అక్కడ దగ్గరలో ఉన్న ఫైర్ సంబంధించిన వాటితో కూడా పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేందుకు కూడా ప్రయత్నించాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే అది మంటలు అదుపుకు రాని పరిస్థితిలో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలి అని చెప్పి కూడా అధికారులు గతంలో సూచించడం జరిగింది. ఇప్పటికే నగరంలో ఇటు మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అనేక సార్లు కూడా అగ్నిమాపక అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అక్కడ వారి దుకాణదారులకు వారికి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే గతంలో చూసుకున్నట్లయితే ఒకసారి హైదరాబాద్ నగరంలో జరిగిన ప్రమాదాలు ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం దాదాపు 7 ప్రమాదాలు చోటు చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క ప్రమాదంలో దాదాపు ఎంతమంది చనిపోయారో ఒకసారి వివరించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే గతంలో ఇదే పాత బస్తీ గుల్జార్ హౌజ్ సమీపంలో కూడా మొత్తం ఒకే కుటుంబం సంబంధించిన 17 మంది మృతి చెందడం జరిగింది. మరొక ఘటన సికింద్రాబాద్ బోయగూడ టింబర్ డిపోలో కూడా 11 మంది అంటే వలస కూలీలకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో షాక్ సర్క్యూట్ కారణంగా కూడా నిద్రిస్తున్న వాటిలో మొత్తం 11 మంది కూడా అక్కడ కూలీలు అయితే ఊపిరి ఆడక తర్వాత మంటల్లో చిక్కుని 11 మంది అయితే మృతి పెట్టిన ఘటన అవుతుంది. మరొక ఘటనలో సికింద్రాబాద్ రూబీ హోటల్ ప్రమాదంలో కింద సెల్లార్ ప్రాంతంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి ప్రత్యేకంగా వాటిని ఛార్జింగ్ చేస్తున్న సమయంలో కూడా షాక్ సర్క్యూట్ కారణంగా మొత్తం 8 మంది అక్కడ ఊపిరి ఆడక చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరొక ఘటన స్వప్నలోక కాంప్లెక్స్లో అగ్ని కీలకాలకు సంబంధించి కూడా మొత్తం ఆరుగురు అయితే దాంట్లో మృత్యువాటిన పట్టడం జరిగింది. అయితే తాజాగా జరిగిన మరొక ఘటన ఇటు నాంపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా ఒక ఫర్నిచర్ దుకాణంలో కూడా ఇదే విధంగా షాక్ సర్క్యూట్ కావడంతో కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి వాటి నుంచి తప్పించుకోవడానికి కూడా మొత్తం 5 అయితే లోపల సెల్లార్లోకి వెళ్ళి దాక్కునే ప్రయత్నం చేసిన జరిగింది. అయినప్పటికీ ఊపిరి అడక 5 వారు మృత్యువాటిన పట్టిన ఘటనలు అయితే అదే ఇలాంటి పునరావృతం కాకుండా అగ్నిమాపక అధికారులు కానీ తర్వాత పోలీసు సిబ్బంది కానీ ఇప్పటికే వాళ్ళు దుకాణదారులకు కానీ తర్వాత అగ్నిమాపక దుకాణదారులతో పాటు రెసిడెంట్లకు సంబంధించిన వారు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పటివరకే చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే కాకుండా ముందస్తుగానే దుకాణదారులు ఇరుకు దుకాణదారులు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించి అక్కడ ఫైర్కి సంబంధించి కూడా ప్రికాషన్స్ వాళ్ళు ఉపయోగిస్తున్నారా లేదా లేని పక్షంలో కూడా వారిని రిన్యువల్ చేసుకోవాలా. రిన్యువల్ చేసుకున్న సమయంలో అన్ని ఉన్నట్లయితే మాత్రమే వాటిని రిన్యువల్ చేసే విధంగా కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇలాంటి ఘటనలు హైదరాబాద్ నగరంలో ఆందోళన కలిగిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మరింత అలర్ట్ అయి ఇటు అగ్నిమాపక సిబ్బంది కానీ పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకున్నందుకు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఇప్పటివరకు నగరంలో పలు చోట్ల కూడా అగ్ని ప్రమాదంలో కూడా అనేక మంది మృత్యువాత పట్టిన ఘటనలు అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా అగ్నిమాపక సిబ్బంది కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా అధికారులు అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.